నలుగురు నడిచే బాటలో కాదు, కొత్త ఆలోచనలతో కొత్త బాటలో పయనించినప్పుడే ఈ ట్రెండీ యుగంలో ట్రెమండస్ అనిపించే లగ్జరీ ప్రాజెక్ట్స్ తో కస్టమర్లు మెప్పించడం వీలవుతుంది. ఈ విషయంలో అఖిల ప్రజానికం మెచ్చేటువంటి బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి కస్టమర్లకు వెలకట్టలేని సంతోషాన్ని అందించే నిఖిలా కమిట్మెంట్ ఈ సంస్థను అగ్రస్థానానికి తీసుకెళ్తోంది. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా భాగ్యనగర్ కీర్తి ప్రతిష్టలను ఇనుపడింపచేస్తున్న రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకే ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో ఈ సంస్థను వరిస్తున్నాయి. లేటెస్ట్ గా ఇండో అరబ్ లీడర్ సమిట్ దుబాయ్ లో మ్యారియట్ హోటల్లో జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో నిఖిలా సంస్థకు ఇండో అరబ్ బెస్ట్ బిల్డర్స్ అవార్డు అందజేశారు. సిటీలో పొల్యూషన్ కు దూరంగా పచ్చదనం, ప్రశాంతత పేరొందిన ఏరియాస్ లో మోకిలా పేరు ముందుంటుంది. ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెల్స్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులలో మరెక్కడా చూడని ఎక్స్క్లూసివ్ అమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో ఉన్నాయి. దీనికి తోడు ఇది గ్రీన్ ప్రాజెక్ట్, అంటే పర్యావరణ హితంగా ఆరోగ్యాన్ని పెంపొందించేలా ఇక్కడ అమ్యూనిటీస్ ఉంటాయి. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, వాట్ అబౌట్ ది నేచర్? అంటే ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ లో పొల్యూషన్ లో అందరూ నేచర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆక్సిజన్ అని, ఫ్రెష్ ఎయిర్ అని. సో ఇక్కడ మనకి రాయల్ పెవిలియన్ దానికి ఎంత పెద్ద పీట వేసింది? నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎన్సిడి రాయల్ పెవిలియన్ లో ఏం చేస్తుందంటే, మనం ఐజీబీసీ గ్రీన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసాం, గోల్డ్ సర్టిఫికేట్ కి. అందులో భాగంగా మనము ఎక్కువ ఎస్టీపీ పెడుతున్నాం. ఎక్కువ ఎస్టీపీ అంటే ఎస్టీపీ దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం. అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే పోడియం లెవెల్, టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి ఇంచులో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ, గ్రీన్ అంబిషన్ క్రియేట్ చేస్తూ, వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నాం. అలాగే రెండవది పోడియం పార్కింగ్స్ పెట్టాం. పోడియం పార్కింగ్స్ పెట్టి సెల్లార్లోకి వెళ్లాల్సిన పని లేకుండా వెంటిలేషన్ వచ్చేటట్టు, పార్కింగ్ ఈజీగా ఉండేటట్టు, పార్కింగ్ అంటేనే ఒక కొత్త డెఫినేషన్ క్రియేట్ చేసేటట్టు ప్లాన్ చేసాం. సో దట్ వీ కెన్ సేవ్ పవర్. మనకి భయం లేకుండా పార్కింగ్ చేయడానికి ఎలివేటెడ్ పార్కింగ్ చాలా బాగుంటుంది. మూడోది, వర్షం పడే రోజుల్లో కానీ మామూలు వర్షాకాలంలో వచ్చే ప్రతి వర్షపు చుక్కని కూడా ఒడిసి పట్టుకునే విధంగా మనం డిజైన్ చేసి అన్ని కూడా వాటర్ పర్కులేషన్ పిట్స్ కానీ ఆ వర్షపు వాటర్ నిల్వ చేసి దాన్ని క్లీన్ చేసి మనం శుద్ధి చేసి వాడే విధంగా కానీ డిజైన్ చేసాం. ఎస్టీపీలో వచ్చే వాటర్ కూడా మనం క్లీన్ చేసి మన ప్లాంటేషన్కి అంతా వాడతాం. అంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ల్యాండ్, వీఆర్ ప్రొటెక్టింగ్ గ్రీనరీ, వీఆర్ ప్రొటెక్టింగ్ సన్, పవర్, వీఆర్ ప్రొటెక్టింగ్ ద ఎయిర్. సో పంచభూతాల్ని కాపాడే విధంగా డిజైన్ చేసి మంచి ప్రకృతి పరంగా నివాసయోగ్యమైనటువంటి అపార్ట్మెంట్స్ మాత్రమే నిర్మిస్తున్నాం. శ్రీనివాస్ గారు, మరి మీ నెక్స్ట్ జనరేషన్ అంటే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరులో ఏంటి నిఖిలా? నిఖిలా అంటే మన శ్రీనివాస్ గారి అమ్మాయి. అండ్ వాళ్ళు కూడా లైక్ అకాడమికల్ వైజ్గా కూడా మన కన్స్ట్రక్షన్కి సంబంధించి చక్కగా దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ మాస్టర్స్. అండ్ ఇప్పుడు సార్తో పాటు చక్కగా ప్రతి విషయాన్ని పక్కనే ఉండి చూసుకుంటున్నారు. సార్, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతోంది? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అమ్మాయిది. ఎందుకంటే మనము సాధించిన ఈ లెగసీని మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లే సక్సెసెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మా పిల్లలిద్దరు కూడా సన్ కానీ డాటర్ కానీ రిలవెంట్ అకాడమిక్ కోర్సులు చేశారు. బాబు సివిల్ ఇంజనీరింగ్ చదివి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళి యుఎస్ మాస్టర్స్ చేసి వచ్చి ఇవాళ బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. చాలా గర్వకారణంగా ఉంది. అలాగే పాప కూడా మాస్టర్స్ చేసి వచ్చింది. షీఈ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద బిజినెస్. ఇద్దరు చిల్డ్రన్ కూడా దీంట్లో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, మన సొంత మనుషులు కూడా ఉండటం వల్ల మనం మరింత క్వాలిటీ తోటి హౌసెస్ నిర్మించి ఈ కొత్త జనరేషన్ వాళ్ళ కొత్త ఐడియాలతోటి, కొత్త టెక్నాలజీ తోటి నెక్స్ట్ జెన్ హోమ్స్ నిర్మించి కస్టమర్లకి సరసమైన ధరలో క్వాలిటీ హౌస్ని అందించే ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తాం.